జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బంగారు తల్లి, నీ చేతికేం కాలేదు కదా? హాసిని పెద్దమ్మ చేసిన పొరపాటు వల్ల నీ చిట్టి చేతికి గాయం అయిందేమోనని చాలా కంగారు పడ్డాను. హాసిని వదిన్ని గాయత్రికి పెద్దమ్మని చేసావనాయని? గాయత్రికి పెద్దయ్య, నాగయ్య తప్ప ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి బాబుగారు? మనందరం ఉన్నాం కదా. అవునవును. పాప పెరిగి పెద్దయి స్కూల్కెళ్తుంది, బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వస్తుంది, ప్రతి పండక్కి ఫంక్షన్కి మన ఇంట్లోనే ఉంటుంది. ఏం కావాలంటే అది ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మనదే. ఈలోపే గాయత్రమ్మగారు కూడా వచ్చేస్తే ఇద్దరినీ ఒకే స్కూల్కి పంపిద్దాం బాబుగారు. కరెక్ట్. గాయత్రిలిద్దరూ ఒకే చోటు ఉంటారు. టీచరు పేరు పెట్టి పిలిచేటప్పుడు ఇద్దరు ఎస్ టీచర్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అవును బాబుగారు, అప్పుడు కొండ గుర్తొకటి పెట్టాలి. ఏం పెడదాం నాయని? ఈమెకి బాలగాయత్రి, అమ్మగారికేమో బాలగాయత్రి. బాగుంది. పాప జాతకం కాగితం కాలిపోకుండా ఉంటే ఇంకా బాగుండేది. దాన్ని చూసి దానికి తగ్గట్టుగా శుభకార్యాలన్నీ జరిపించేవాళ్ళం. చూసావా గాయత్రి, బాబుగారు నీకోసం చాలా ఆలోచించి పెట్టారు. అవకాశం ఉంటే నిన్ను పెంచి పెద్ద చేయడంతో పాటు పెళ్ళయ్యాక నీ బాధ్యతలు కూడా మోసేలా ఉన్నారు. కన్యాదానం చేయగలిగే భాగ్యం ఎంతమంది తల్లిదండ్రులకు వస్తుంది నాయని? వంశాభివృద్ధిని చెయ్యమ్మా అని తన నెత్తుటిని దారాదత్తం చేయడం అంటే 1000 యాగాల పుణ్యఫలం. నిజమే బాబుగారు, ఆడపిల్లగా పుట్టడం అంటే అమ్మవారికి మానవ రూపంలో అవతరించేలా చేసుకోవడమే. ఈ చిట్టి దేవతకు రేపు ఫంక్షన్లో ఏ కలర్ డ్రెస్ వేస్తున్నావు? ఈ మొక్కతే అదర కొడితే గానవి ఊరుకుంటుందా? అవును, మారం చేస్తుంది కదా. ఇద్దరికి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి పెట్టాను. అవునా? ఏవి నాకు చూపించు. రేపు ఆ టైంలోనే అందరూ చూడాలి. ఇప్పుడు వంకలు పెడతారు. సర్లే, అయితే రేపు అమ్మా కూతుళ్ళిద్దరూ చెలరేగిపోతారన్నమాట. అంతే కదా. అవునని చెప్పమ్మా గాయత్రి, అవునని చెప్పు చెప్పు చెప్పు. చెప్పమ్మా గాయత్రి, చెప్పు. చెప్పమ్మా. అది సర్లే, ఇంతకీ నువ్వు రావడానికి కారణం? గాయత్రి జాతక కాగితం కాలిపోయిందన్నారు కదా, మళ్ళీ చక్రం వేసి చూశాను. ఈ రాత్రికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గండం ఉందా? ఉంది శాస్త్రి గారు. నువ్వు మాట జారడం, నేను కోప్పడ్డం వద్దే వద్దు. ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నన్ను క్వశ్చన్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు. విషయాల్ని ప్రశ్నించి మీరు మగాడని నిరూపించుకోండి. ఏయ్, నేనేమైనా తిక్కలో ఉన్నా? నాకు బుర్రుంది. నాకెందుకు? సైలెంట్గా ఉండడం నాకు రాదనుకుంటున్నారా ఏంటి? నేనడుగుతాను బావుగారు. ఏయ్, నీకెందుకే? సమాధానం తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా? అడిగే ఆడది పుట్టిందని నిరూపించుకోవాలనుకుందేమో సుమ్మి. ఏం అడగాలనుకుంటున్నావమ్మా? గాయత్రత్తయ్య లేరు. లేని వాళ్ల పుట్టినరోజునే జయంతి అంటారు. పునర్జన్మ ఎత్తినప్పుడు, ఎత్తి మిమ్మల్ని చేరినప్పుడు అప్పుడు సంబరాలు జరిపితే అర్థం ఉంటుంది. కానీ డబ్బులున్నాయని ఇలా తగలబెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నైని, ఒక్క నిమిషం బాబుగారు. బుద్ధి లేని ఆడదానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను బుద్ధి లేనిదానంటావాక? నిజమే కదా. స్వామీజీ వారు చెప్పారని మీ అందరితో నేనేం చెప్పాను?
ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి చెప్పు చెల్లి. వీళ్ళకసలు గుర్తుండి చావదు. నీకేదో పెద్ద గుర్తున్నట్టు. తను మర్చిపోయింది, కానీ తెలిసినట్టేదో పెద్ద బిల్డప్ ఇస్తుంది. ఓసి నీ టక్కుట మరి. చెల్లి చెప్పిందేది నేను మర్చిపోను. దీపావళికి నిజ నిర్ధారణ అవుతుందని చెప్పింది. తనకి అన్యాయం చేసిందెవరో, ఏం కథ నడిపారో అంతా తేట తెల్లమవుతుందే. తెల్లావు పేడ తొక్కి జారిపడ్డా గుడ్డు మొహందానా. నేనెప్పుడు పడ్డాను? నాకొచ్చిన కల్లో. యూజ్లెస్, షేమ్లెస్. ఆపండి మీ గోల. మీ తిట్లు వెళ్ళాక చూస్తున్నావు ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది సుమనమ్మ. నైని విశాలల్లుడు గాయత్రక జయంతిని ఎందుకింత ఘనంగా జరిపిస్తున్నారు? నిజ నిర్ధారణ అయ్యేటప్పుడు ఖర్చు గురించి ఆలోచించకూడదు. చాలా సంతోషం నైని. నిజంగా మేము మర్చిపోయాము అని చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ ఆ నిజమేంటో నివృత్తి కావాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం సంబరాల్లో పాల్గొంటాం. నిర్ధారణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూడాలి. అన్యాయానికి న్యాయమో, న్యాయానికి అన్యాయమో అప్పుడు చూద్దాం. పదండి మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.